సో ఊప్స్ అంటే ఎంతమందికి తెలుసు? ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ వాట్ డస్ ఇట్ ఎగ్జాక్ట్లీ మీన్? క్లాసెస్ అంటే ఏంటిది? ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? సో పైథాన్లో మనం ఏది క్రియేట్ చేసినా పైథాన్లో అనేది అది ఒక ఆబ్జెక్టే, లైక్ వేరియబుల్. మనం వేరియబుల్స్ గురించి చూసాం కదా. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్మోస్ట్ ఏ ఆబ్జెక్ట్. సపోజ్ లెట్స్ సే నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ln. And so this is a need to define input for better readability because it's not a char, it's a string. సో ఇది కూడా ఒక ఆబ్జెక్ట్ అని అనొచ్చు మనం. అండ్ ఇంట్ ఉండొచ్చు, ఇంట్ కూడా ఇట్స్ అన్ ఆబ్జెక్ట్. ఏజ్ లెట్స్ సే 30. సో అది కూడా ఒక ఆబ్జెక్టే. ఇప్పుడు మనం వీటి డేటా టైప్స్ ఏంటి? ఈ నేమ్ అనేది ఒక స్ట్రింగ్, అండ్ ఈ ఏజ్ అనేది ఒక ఇంటీజర్. సో ఇవనేది ఇంటీజర్ ఆబ్జెక్ట్ అండ్ ఏ స్ట్రింగ్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్స్ ఆర్ మేడ్ బై క్లాసెస్. క్లాసెస్ అనేవి ఒక వాట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ కంటైనర్. మనం ఈ క్లాసెస్ని ఒకవేళ మనం యూజ్ చేయాలనుకున్నాం, ఇంకో క్లాస్ లోపల ఉన్న మెథడ్స్ని ఇవన్నీ కాల్ అవుట్ చేసుకోవడానికి మనం ఒక ఆబ్జెక్ట్ ఇనిషియలైజ్ చేస్తాం. సో ఇవన్నీ క్లియర్గా ఉండాలంటే లెట్స్ డిఫైన్ సమ్ క్లాస్ జస్ట్ టు బి ప్రిసైజ్. క్లాస్ dog. I'll take an example which is some famous example. Dog. So ఇది నా క్లాస్ నేమ్ లెట్స్ సే. అండ్ ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తాం. ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఎ మెథడ్ అన్న ఫంక్షన్ అన్న ఏవైనా సేమ్, బట్ వెన్ వీఆర్ డిఫైనింగ్ ఫంక్షన్స్ ఇన్ ఎ క్లాస్ వీ కాల్ దెమ్ యాజ్ ఎ మెథడ్స్. సో డెఫ్ బార్క్, ఫంక్షన్ పేరు బార్క్, అండ్ we pass self as an argument. సో సెల్ఫ్ అంటే ఏంటిది అనేది నేను ఐ డిస్కస్ అబౌట్ ఇట్ ఇనిషియల్ స్టేజ్లో. మేబీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ ఐ విల్ టెల్ యూ. సో ఫర్ నౌ జస్ట్ కన్సిడర్ సెల్ఫ్ యాజ్ కైండ్ ఆఫ్ ఒక ఇన్స్టెన్స్ని మనము రిఫరెన్స్ చేయడానికి వాడతాం. కన్సిడర్ దట్ లైక్ ఈ మీనింగ్ ఇదే అని అనుకోండి ప్రజెంట్. సో ఈ ఫంక్షన్ లోపల నేను ప్రింట్ చేస్తున్నాను డాగ్ బార్క్. సో ఇదొక ఫంక్షన్ లెట్స్ సే. ఇప్పుడు ఒక వేరియబుల్ డిఫైన్ చేద్దాం డాగ్ అని. ఈ వేరియబుల్కి నేను ఏం చేస్తాను, ఐ విల్ అసైన్ ఇట్ టు అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద డాగ్ క్లాస్. ఇప్పుడు డాగ్ అనేది ఒక క్లాస్. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇది అవ్వాలంటే దీని ఇన్స్టెన్స్ని నేను అసైన్ చేయాలి లైక్ దిస్. ఇప్పుడు ఆ క్లాస్ని ఇలా మనం పాస్ చేసామనుకో ఒక వేరియబుల్లోకి, ఇది ఒక ఆబ్జెక్ట్ అయిపోతుంది ఈ డాగ్ అనేది. సో ఇప్పుడు డాగ్ అనేది ఒక ఆబ్జెక్ట్, అండ్ నేను దాని లోపల ఉన్న ఫంక్షన్స్ని ఎలా యాక్సెస్ చేసుకోగలుగుతా, ఐ మీన్ మెథడ్స్ ఎలా యాక్సెస్ చేసుకోగలుగుతా, డాగ్ డాట్ బార్క్. సో యూ కెన్ యాక్సెస్ దోస్ ఫంక్షన్స్ మెథడ్స్ ఇన్సైడ్ ఏ క్లాస్. ఇలా డిఫైన్ చేసుకుంటాం. సో ఇప్పుడు నేను ఇది ప్రింట్ చేసినప్పుడు ఐ విల్ గెట్ వాట్ ఎవర్ ఈస్ దేర్ ఓవర్ హియర్. లెట్ మీ సేవ్ దిస్ ఫైల్. oops.py. సో ఇట్ ప్రింట్స్ వాట్ ఎవర్ వీ హ్యావ్. ఈ మెథడ్ని కాల్ చేసాం, ఆ మెథడ్లో ఉన్న లైక్ మనకేమన్నా లైక్ ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది అని డిఫైన్ చేస్తే అది మనకి ఇచ్చేస్తుంది. సో ఇది ఆబ్జెక్ట్తో కాల్ చేయడం అంటారు. ఆబ్జెక్ట్తో మెథడ్ని కాల్ చేస్తాం. వీఆర్ యాక్సెసింగ్ త్రూ అన్ ఆబ్జెక్ట్. ఇప్పుడు దీంట్లో చాలా మల్టిపుల్ మెథడ్స్ ఉండొచ్చు. వీ కెన్ యాక్సెస్ విత్ ఎ సింగిల్ ఆబ్జెక్ట్ డెఫినేషన్ అండ్ దెన్ కాల్ డిఫరెంట్ మెథడ్స్ అవుట్ ఆఫ్ ఇట్. సో let's add some data to the dog class. So each dog object can have a name and a breed. Class dog 2. So ref response to, so 2 underscores init
అండ్ అగైన్ 2 అండర్స్కోర్స్. సో ఇది బేసికలీ మనం ఒక క్లాస్ ఒక ఆబ్జెక్ట్ లాగా ఇనిషియలైజ్ చేసడానికి, లైక్ ఒక క్లాస్లో డేటా పారామీటర్స్ని మనం డిఫైన్ చేయడానికి ఈ ఇనిషియలైజేషన్ యూజ్ చేస్తాం. సో ఇది ఒక మ్యాండేటరీ ఫంక్షన్ అనమాట, ఇనిట్ ఫంక్షన్ అనేది. సో ఇదంతా ఒకటేసారి కాల్ అవుతుంది వెన్ ఎవర్ యూ కాల్ సచ్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ నేను ఒకసారి కాల్ చేస్తున్నా డాగ్ ఓ అని చెప్పి. అఫ్కోర్స్ దీంట్లో సెల్ఫ్ ఇవ్వలేదు, ఇనిట్ అనేది ఇవ్వలేదు. ఐఎమ్ గివింగ్ ఇట్ ఓవర్ హియర్. సెల్ఫ్ name, let's say first name and last name, and breed. సో ఇవి నా డేటా పారామీటర్స్, నేను ఇవి పాస్ చేయాలనుకుంటున్నా ఈ క్లాస్లో. సో ఏమేమి పాస్ చేయాలనుకుంటున్నాను అవన్నీ డిఫైన్ చేయాలి. సెల్ఫ్ అనేది మ్యాండేటరీ ప్రతిసారి. సో మనం ఒక్కొక్క దాన్ని డిఫైన్ చేసేటప్పుడు కూడా సెల్ఫ్తోనే యాక్సెస్ చేస్తాం అన్నిటికీ. సెల్ఫ్ ఫస్ట్ నేమ్, first underscore name is equals to first name self dot last name. సో ఇదేంటంటే మనం ఇక్కడ ఇది మన ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. ఈ నేమే ఇవ్వాలని లేదు, ఎందుకంటే ఇది మనం డిఫైన్ చేస్తున్న ఆబ్జెక్ట్. అగైన్ నేను లాస్ట్ నేమ్ అని ఇచ్చుకుంటా, లేదా సెకండ్ నేమ్ అని కూడా ఇచ్చుకోవచ్చు. మా ఆబ్జెక్ట్ పేరు ఇప్పుడు సెకండ్ నేమ్ అవుతుంది, సెకండ్ నేమ్. అండ్ దెన్ ఐ పాస్ లాస్ట్ నేమ్. ఇది మన డేటా పారామీటర్. ఇక్కడ ఏవైతే డిఫైన్ చేసుకున్నామో అవి ఇక్కడ పాస్ చేయాలి, లాస్ట్ తీసుకున్నాయి. సో ఇట్ డజంట్ గివ్ ఎన్ ఎర్రర్. సో ఇలా కూడా పాస్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్పాను. లాస్ట్ నేమ్ అనేది డిఫైన్ చేయాలంటే కాదు, యూ కెన్ నేమ్ ఇట్ వాట్ ఎవర్ యూ వాంట్, బికాస్ ఇట్స్ అన్ ఆబ్జెక్ట్. ఇది మీరు డిఫైన్ చేస్తున్న ఆబ్జెక్ట్ నేమ్. సో అదేమన్నా ఇవ్వచ్చు. లాస్ట్ నేమ్ ఇచ్చిన ఒకటే, సెకండ్ నేమ్ ఇచ్చిన ఒకటే. అండ్ సిమిలర్లీ సెల్ఫ్ డాట్ బ్రీడ్ ఈజ్ ఈక్వల్స్ టు బ్రీడ్. సో ఇదొక ఫంక్షన్. నేను ఇంకో ఫంక్షన్ డిఫైన్ చేస్తాను, డెఫ్ బాక్. అగైన్ సెల్ఫ్ యాజ్ యూజువల్, అండ్ ప్రింట్ జస్ట్ మనకున్న సేమ్ డాక్ క్లాస్ నేను ఎక్స్టెన్షన్ చేస్తున్నాను. ఇందాక సెల్ఫ్ ఇవ్వలేదు, ఇప్పుడు సెల్ఫ్ ఇచ్చాను. అండ్ లెట్స్ గివెన్ వన్ మోర్ ఫంక్షన్, గెట్ ఫుల్ నేమ్. సో గెట్ ఫుల్ నేమ్ అనేది ఒక సింపుల్ ఫంక్షన్ లాగా, ఫస్ట్ నేమ్లో సెకండ్ నేమ్ కదా. జస్ట్ సమ్ ఫంక్షన్స్ యాడ్ చేస్తున్నా మీకు అర్థం కావడానికి. రూట్స్ ఇది మొత్తం క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ గురించి మనం మాట్లాడుకునేది ఇప్పుడు. సెల్ఫ్ డాట్ ఫస్ట్ నేమ్ ప్లస్ ఫస్ట్ నేమ్కి సెకండ్ నేమ్కి ఆఫ్ కోర్స్ గ్యాప్. సో విల్ గివ్ ఏ వైట్ స్పేస్ ప్లస్ లాస్ట్ నేమ్, నేమ్. సో దీన్ని సెల్ఫ్తోనే యాక్సెస్ చేయాలి, లేకపోతే అది ఎక్కడ అంటే ఏంటిది అని అనుకుంటుంది, బికాజ్ అదొక ఫంక్షన్ లోపల, మెథడ్ లోపల ఉంది. సో ఏవైనా యాక్సెస్ చేసేటప్పుడు సెల్ఫ్తోనే యాక్సెస్ చేయాలి, అన్లెస్ అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్. సో ఇది ఇక్కడ డిఫైన్ చేసింది, సో మనం డెఫినెట్లీ సెల్ఫ్తోనే యాక్సెస్ చేయాలి. సో ఇలా మనం ఒక 3 ఫంక్షన్స్ డిఫైన్ చేసుకున్నాం. ఇనిట్ అనేది మాత్రం ఒక స్పెషల్ మెథడ్ అనమాట. అది ఓన్లీ వన్స్ రన్ అవుతుంది ఎప్పుడైతే ఆబ్జెక్ట్ అనేది ఇన్స్టాన్షియేట్ అవుతుందో. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఇన్స్టాన్షియేట్ అవుతుంది. సో ఇలాంటి ఓన్లీ వన్స్ ఇట్ గెట్స్ ఇన్స్టాన్షియేటెడ్, ఇట్ విల్ బి యూజ్డ్ మల్టిపుల్ టైమ్స్. సో మనం ఆబ్జెక్ట్ డేటా ఇక్కడ సెట్ చేసుకున్నాం. లెట్స్ సే స్కోటీ డాగ్ అని ఒక ఆబ్జెక్ట్, అగైన్ ఏమైనా పేరు ఇచ్చుకోవచ్చు. సో డాగ్ 2 అనేది మన క్లాస్ నేమ్ కదా. సో డాగ్ నేమ్ 2, డాగ్ 2. సో డాగ్ 2లో మనం ఏమేమి పాస్ చేద్దాం అనుకుంటున్నాము. సెల్ఫ్ ఏది, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, బ్రీడ్ ఇద్దాం అనుకుంటున్నాం. సో ఆర్గ్యుమెంట్స్ అవి ఉన్నాయి కాబట్టి వీ నీడ్ టు పాస్ 3 ఆర్గ్యుమెంట్స్. మనం నిన్న క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం, ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటే అన్ని పాస్ చేయాలి. దానికంటే ఎక్కువ తక్కువ ఏవి ఇచ్చినా కానీ ఎర్రర్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ నేమ్ ఏమని ఇద్దాం, లెట్స్ సే ఎవరైనా నేమ్స్ తీసుకున్నా వద్దులే, దీంట్లో ఉంటే మళ్ళీ ఫీల్ అవుతారు. సో లెట్స్ గివ్ సమ్ ర్యాండమ్ నేమ్స్. లెట్స్ సే Helios, and last name would be Drake.
breed golden retriever. It's a golden retriever. సో ఇది ఒక ఆబ్జెక్ట్. నేను ఈ ఆబ్జెక్ట్ని కాల్ చేయాలనుకున్నాను అనుకో, ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ డాట్ ఆపరేటర్. సో నువ్వు ఈ ఆబ్జెక్ట్తో యు ఆర్ ఇనిషియలైజింగ్ ఇట్ టు ఏ డాక్2 క్లాస్. సో ఈ ఆబ్జెక్ట్లో ఇట్లా ఈ డాక్2 క్లాస్ ఇనిషియలైజ్ అయిపోయింది. సో నేను ఈ ఆబ్జెక్ట్ డాట్ ఈ క్లాస్లో ఉన్నది ఏ మెథడ్ అన్నా మనం యాక్సెస్ చేసుకోవాలంటే డాట్ ఆపరేటర్తో యాక్సెస్ చేసుకుంటాం. సో ఇప్పుడు నేను బార్క్ మెథడ్ని యాక్సెస్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో డాట్ ఆపరేటర్ యూజ్ చేసి డాట్ బార్క్. ఓకే, సో then as soon as I call this, it gives me like whatever in the print statement, and మనం ఇవి పాస్ చేసాం. సో మనం గెట్ ఫుల్ నేమ్ ఫంక్షన్ కూడా కాల్ చేసుకోవచ్చు కదా. సో ప్రింట్ డాట్ గెట్ ఫుల్ నేమ్. సో ఈ ఫంక్షన్ని కాల్ చేసుకునేటప్పుడు మనకి ఫస్ట్ నేమ్ పాస్ చేసాం, లాస్ట్ నేమ్ పాస్ చేసాం. సో వీ గెట్ దట్. సో ప్రతిదీ మనం డాట్ ఆపరేటర్తో యాక్సెస్ చేస్తున్నాం. ఇఫ్ యూ నోటీస్, ఇక్కడ క్లాస్ అనేది ఇనిషియలైజ్ చేసుకున్నాం ఆబ్జెక్ట్కి, ఆబ్జెక్ట్తోనే మనం మెథడ్స్ యాక్సెస్ చేసుకుంటున్నాం అన్నీ, దాంట్లో ఏమేమి ఉన్నాయో. సో నెక్స్ట్ ఆల్సో ప్రింట్ ద బ్రీడ్, ప్రింట్ ఆఫ్ సేమ్ డాట్ బ్రీడ్. సో బ్రీడ్ వస్తుంది మనకి. అండ్ జస్ట్ ఇక్కడ దాకా మీకు షెడ్యూల్ చూపిద్దాం. సో initial woo, and then another one to second one would be the same, and then full name వచ్చింది, మనం ఫుల్ నేమ్ రిట్రీవ్ చేసుకుంటున్నాం, హెలియోస్ డ్రేక్, అండ్ బ్రీడ్ గోల్డెన్ రిట్రీవర్. సో let's again give one more thing, like let's say similarly we want to create another object by using the same class. let's say దీనికి హోమ్ డాగ్, అండ్ నా ఇన్పుట్ మారుస్తా. Jimmy, and let's say the second name would be mini random breed. Yeah, simple. So let's say my another initialization of the object would be this. One object would be Scotty dog, and another object would be horn dog. And దానికి డిఫరెంట్ పారామీటర్స్ ఇచ్చాం. అండ్ ఇప్పుడు ఒక్కోసారి ఆబ్జెక్ట్స్ని కంబైన్ చేయడం ఎలానో చూద్దాం. సో దీన్ని ప్రింట్ చేస్తే సేమ్ మనం అదే క్లాస్ యూజ్ చేసుకొని అవే చేస్తున్నాము. సో యూ జస్ట్ గెట్ అవుట్పుట్స్. ఐ థింక్ అన్నీ ఎగ్జిక్యూట్ చేసి చూపించాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. అండ్ క్లాస్ ఆబ్జెక్ట్స్ని కంబైన్ చేయడం, ఓనర్ అనే ఒక క్లాస్ డిఫైన్ చేద్దాం. ఇప్పుడు ఓనర్ ఆఫ్ ద డాగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. యాజ్ యూజువల్ మనం ప్రతిసారి ఒక క్లాస్ డిఫైన్ చేసుకున్నప్పుడు ఇనిట్ మ్యాండేటరీ ఇనిషియలైజ్ చేసుకోవాలి కదా ఈ క్లాస్ ఎక్కడైనా ఆబ్జెక్ట్కి ఇస్తున్నప్పుడు. సో యాజ్ యూజువల్ అగైన్ సెల్ఫ్, ఇక్కడ వరకు కామన్. సో ఒక ఓనర్కి మనం తెలుసుకున్న బేసిక్ డీటెయిల్స్ ఏంటిది, నేమ్ అండ్ అడ్రస్, కాంటాక్ట్, సెల్ఫ్ డాట్ నేమ్ అగైన్ యాజ్ యూజువల్ ఇది ఈక్వల్స్ టు నేమ్. మీరు మళ్ళీ ఆబ్జెక్ట్స్కి ఏ నేమ్ అన్నా ఇచ్చుకోవచ్చు. అడ్రస్ ఇది ఈక్వల్స్ టు అడ్రస్ అండ్ సెల్ఫ్ డాట్, మీకు కావాలంటే ఫోన్ నెంబర్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. కాంటాక్ట్ ఇక్కడిది మాత్రం కరెక్ట్గా పాస్ చేయాలి. లైక్ వాట్ ఎవర్ ఇన్పుట్స్ వీ గివ్ డేటా ఫీల్డ్స్ దట్ షుడ్ బి పాస్ డేటా యాజ్ ఇట్ ఈస్. మనం ఆబ్జెక్ట్స్ అనేది ఎలా అన్నా డిఫైన్ చేసుకోవచ్చు, ఇవి మాత్రం సేమ్ ఉండాలి.
And so contact, let's define another class. సో ఈ క్లాస్ ఎంత అనుకున్నాం ప్రజెంట్కి ఓనర్ అనే క్లాస్ dog3 డిఫైన్ చేస్తాం. dog3 same as usual def init go init. సో ఇక్కడ సెల్ఫ్ ఇక్కడ చూడు. సో వెనెవర్ యూ యూజింగ్ VS Code ఆటోమేటిక్గా కొన్ని ప్రీబిల్డ్ వచ్చేస్తాయి. సో నథింగ్ యూ హ్యావ్ టు డూ, జస్ట్ యూస్ ట్యాబ్ ఆర్ ఎంటర్. సో dog3లో కూడా నేమ్, sorry first name, last name, breed. అండ్ ఇప్పుడు నేను dog3లో ఒక ఆల్రెడీ డిఫైన్డ్ క్లాస్ని నేను పాస్ చేస్తాను ఆబ్జెక్ట్ లాగా, లైక్ యాజ్ ఎ పారామీటర్ ఓనర్. సో irrespective of that caps you can just pass it because it has its sense, like it can understand, Python can understand basically. సో ఓనర్ అనేది ఇదే అని చెప్పి దానికి అర్థమవుతుంది. సో నేను ఒక ఆబ్జెక్ట్ క్లాస్ని ఒక పారామీటర్లా పాస్ చేస్తున్నాను. సో ఇట్ ఈస్ కంబైనింగ్ ఆబ్జెక్ట్స్. సో డిఫైన్ చేసుకుందాం ఆబ్జెక్ట్స్ని. సెల్ఫ్ డాట్ ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ నేమ్ self dot last name is equals to last name. Self dot breed is equals to breed. Self dot owner is equals to owner. నేను ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను ఆ క్లాస్కి. ఓనర్ అనేది ఇక్కడ తీసుకున్నాను. ఐ జస్ట్ పాస్డ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ టు అనదర్ ఆబ్జెక్ట్ నోన్ యాజ్ ఓనర్. సేమ్ నేమ్స్ ఉన్నాయి కదా వాటికి. సో బేసికలీ వి డిడ్ దిస్ నథింగ్ బట్, కానీ ఒక క్లాస్ని ఇంకొక ఆబ్జెక్ట్ లాగా, లైక్ వీఆర్ కంబైనింగ్ ఆబ్జెక్ట్స్, జస్ట్ నథింగ్ బట్ ఒక క్లాస్ని నేను పాస్ చేస్తున్నాను. సో ఇక్కడ ఉంటాడు కదా, సో పాస్ తీసేద్దాం బికాస్ వీఆర్ నాట్ పాసింగ్ దిస్. పాస్ అంటే ఏంటంటే వెనెవర్ ఇట్ గెట్స్ ఎగ్జిక్యూటెడ్ ఇట్ స్కిప్స్ దట్ ఇటరేషన్. సో ఇట్ వుడెంట్ బి యూజ్డ్ ఓవర్ హియర్. మనం పాస్ అనేది మ్యాక్సిమం యూజ్ చేయం, నార్మల్ జనరల్ ప్రోగ్రామింగ్లో యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ డెఫ్ యాజ్ యూజువల్ నార్మల్ ఫంక్షన్స్ డిఫైన్ చేసుకుందాం. బాక్ అండ్ దెన్ సేమ్ ఫుల్ నేమ్ కూడా తీసేసుకుందాం. And then now we'll access the object owner is equals to owner, capital O, which is our class of పాస్ చేయాలి కదా. లైక్ ఓనర్ క్లాస్ అయితే డిఫైన్ చేసాం ఇక్కడ, అండ్ దానికి ఒక సెట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఇచ్చాం కదా. సో అవి పాస్ చేయాలి. అండ్ వచ్చే ఫోటోస్ ఓనర్ నేమ్, అడ్రస్, కాంటాక్ట్. సో లెట్స్ సే name of Yuvraj. So Yuvraj name, and let's say his address would be HYD. Let's say contact whatever. Let's say just +191888888. Ignore if the count is more or less. Let's say this would be my input. So only these three, right? What do you say? Is it? Name, address, contact number. Yeah, that's it. So after that, let me get back to this object Scotty dog. And then now when I use this dog3 యాజ్ మై క్లాస్, ఇప్పుడు నేను ఈ dog3 అనేది యూజ్ చేస్తున్నాను ఈ ఆబ్జెక్ట్కి. కానీ ఇంతకుముందు ఈ ఆబ్జెక్ట్లో ఇవేమీ లేవు కదా. బట్ ఐఎమ్ పాసింగ్ dog3 అంటే dog3లో డిఫైన్ ఎలా చేసాము, మనకి ఓనర్ కూడా పాస్ చేస్తున్నాం. వీఆర్ పాసింగ్ ద ఓనర్ టు. ఇంతకుముందు స్కాటీ డాగ్లో మనకి ఇవన్నీ వచ్చేవి కాదు, జస్ట్ ఓన్లీ ఇక్కడ దాకే వస్తున్నాయి. సో ఇప్పుడు dog3లో మనం ఇప్పుడు ఇవి కూడా పాస్ చేయొచ్చు.
లెట్స్ సే డాగ్ 3కి ఫస్ట్ నేమ్ అనేది లెట్స్ సే బ్రూస్ వేన్, బ్రూస్ అండ్ వేన్ బ్యాట్మెన్. And his breed, let's say Doberman, grade. Oh no, I'll just pass this as it is. Oh no, because I have defined all the entities like data field. ఇక్కడ మొత్తం పాస్ చేశాను కదా ఓనర్ని, సో నేను అదే ఆబ్జెక్ట్ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఐ జస్ట్ పాస్ ద ఆబ్జెక్ట్ డిఫైన్. ఒక క్లాస్లో ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చేసి ఐ మీన్ డేటా ఫీల్డ్స్, ఇక్కడ జస్ట్ అది కాల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తాను స్పాటిడో డాట్ ఓనర్ డాట్ నాకు ఏం కావాలంటే అది, లైక్ లెట్స్ సే ఐ జస్ట్ నీడ్ బ్రీడ్ ఓనర్ నుంచి కదా, సో బ్రీడ్ కాదు, ఓనర్లో ఏమేమి ఎంటిటీస్ ఉన్నాయి, నేమ్ and this is his address, contact. Let's say I was from name, so it would be this. So మనకి ఈసారి we got who and then the initial function, this print statement, and then we got the full name alias Drake, and then we got the breed, and then at the end we got this, like we accessed owner name. సో ఓనర్ నేమ్ మనకి వచ్చేసింది యువరాజ్. యా, ఇది ఓప్స్ అన్నమాట బేసికల్లీ. లైక్ యూ జస్ట్ ఇనిషియలైజ్ ఆబ్జెక్ట్స్, వీ కెన్ కంబైన్ ఆబ్జెక్ట్స్. సో క్లాసెస్ డిఫైన్ చేసుకుంటాం, క్లాసెస్ లోపల ఫంక్షన్స్ అన్ని మెథడ్స్ అంటాం, అండ్ ఈ మెథడ్స్ని యాక్సెస్ చేసుకోవడానికి డాట్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. అండ్ మీరు ఆబ్జెక్ట్ ఇనిషియలైజేషన్ ఎలా చేస్తున్నారో చూసారు ఇక్కడ, ఇది ఒక ఆబ్జెక్ట్ ఇనిషియలైజేషన్ అంటారు. అండ్ ఎలా ఆబ్జెక్ట్ని కూడా మళ్ళీ పారామీటర్లా పాస్ చేయాలి ఇలా. సో ఇంటర్నల్గా ఎన్ని మెథడ్స్ ఉంటే దాని లోపల ఇంటర్నల్గా అన్ని యాక్సెస్ చేసుకుంటే గ్యాస్ యూజ్ డాట్ డాట్ డాట్. సో ఈ అన్నిట్లో కామన్గా సెల్ఫ్ అంటే ఏంటి అని ఒక డౌట్ వచ్చి ఉంటుంది కదా. సో సెల్ఫ్ ఈజ్ జస్ట్ ఎ స్పెషల్ పారామీటర్ దట్ రిఫర్స్ టు ద ఇన్స్టెన్స్ ఆఫ్ ద క్లాస్. నువ్వు ప్రజెంట్ ఏ క్లాస్తో వర్క్ చేస్తున్నావో ఆ క్లాస్ని రిఫర్ చేయడానికి మనం సెల్ఫ్ వాడతాం. వెన్ యూ డిఫైన్ ఎ మెథడ్ విత్ ఇన్ ఎ క్లాస్, లైక్ ఈ మెథడ్స్ అన్నీ ఈ క్లాస్లోనే డిఫైన్ చేస్తాం కదా, సో అలా ఈ క్లాస్వి అని చెప్పడానికి సెల్ఫ్ అనేది యూజ్ చేస్తాం. సో డెఫినెట్గా ఎప్పుడైనా ద ఫస్ట్ పారామీటర్ ఆఫ్ దిస్ ఎనీ క్లాస్ ఇట్ వుడ్ బి సెల్ఫ్. ఓకే, సో దట్ Python, it helps Python method belongs to this instance of the class. Okay, got it? జస్ట్ ఇప్పుడు మీకు ఈ ఐడియా ఉంటుంటుంది కదా, ఒకవేళ జావా స్క్రిప్ట్ ఇవన్నీ చూస్తుంటే దిస్ ఆబ్జెక్ట్ అని సిమిలర్గా అంతే జావా స్క్రిప్ట్లో దిస్ ఉంటుంది, ప్రతిదానికి రిఫర్ చేయడానికి జస్ట్ ఈ ఆబ్జెక్ట్ అనేది లేకపోతే ఈ మెథడ్ అనేది ఈ క్లాస్కి చెందింది అని చెప్పడానికి దిస్ వాడతాము. అలానే ఇక్కడ సెల్ఫ్ వాడతాము. సో ఇది లేకపోతే మాత్రం లైక్ సెల్ఫ్ లేకపోతే ఏమవుతుంది అని చెప్పి డౌట్ రావచ్చు. దెన్ పైథాన్కి తెలియదు అనమాట మీరు ఏ ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తున్నారు అని చెప్పేసి. సో డెఫినెట్గా సెల్ఫ్ అనేది ఉండాలి. సో ఇవి క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ గురించి. సో ఐ వాంట్ టు టేక్ ఎ బ్రేక్ ఓవర్ హియర్ అండ్ let me stop the recording because ఈ సెషన్లో నాకు ఎవరెవరికి ఈ కోర్స్ అవుట్కమ్స్ ఏమేమి కావాలనుకుంటున్నారో ఐ జస్ట్ వాంట్ టు నో ఆల్ దోస్ థింగ్స్ బిఫోర్ కంటిన్యూయింగ్ విత్ ద సెషన్స్ ఫర్దర్. సో స్ట్రీమ్ లైన్డ్గా మనం ఏమన్నా లైక్ మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, లైక్ కోర్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అండ్ కరెంట్లీ అసలు మీరు ఏం చేస్తున్నారు, సో దట్ మీకు ఇప్పుడు జాబ్స్ వెంటనే సర్చ్ చేసుకుంటున్నారా లేకపోతే యూ గైస్ హ్యావ్ టైమ్. సో ఇవన్నీ కొన్ని ఫ్యాక్టర్స్ నేను తెలుసుకుంటే ఐ కెన్ లైక్ గైడ్ యూ గైస్ సపరేట్లీ ఈవెన్ బెటర్. ఒక్కొక్కరిని రీచ్ అవుట్ అయ్యి లైక్ ఐ కెన్ టెల్ యూ వాట్ టు డూ, హౌ టు డూ. సో let me